ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని మాజీ సీఎం ప్రభాకర్ రావు కోరారు. తనను ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలకంగా వ్యవహరించానని, ప్రస్తుతం రాజకీయంగా తనను వేధిస్తున్నారని తెలిపాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని, ప్రస్తుతం ఫ్లోరిడాలోని కుమారుడి వద్ద ఉన్నానని అమెరికా ప్రభుత్వానికి తెలిపారు. ఇక ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు టీఎస్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు అడ్రస్ను సైతం పోలీసులు కనుగొన్నారు. చికాగోలో శ్రవణ్ రావు అడ్రస్ను తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని మాజీ సీఎం ప్రభాకర్ రావు కోరారు. తనను ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలకంగా వ్యవహరించానని, ప్రస్తుతం రాజకీయంగా తనను వేధిస్తున్నారని తెలిపారు. ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, శ్వేత, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి అతను అమెరికాలో ఉన్నట్లుగా పోలీసులు గతంలోనే గుర్తించారు. అయితే గ్రీన్ కార్డ్ అంశంపై ప్రస్తుతం పోలీసులు ఒకవైపు తర్జన భర్జన పడుతుండగా ప్రభాకర్ రావుకు సంబంధించి కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అయితే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కూడా అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు ఏదైతే దీనికి సంబంధించిన ఏదైతే వినతి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వినతికి సంబంధించి ప్రభుత్వం అక్కడ ఉన్న అమెరికా ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు ప్రభాకర్ రావు. అయితే ఇప్పటికే అతనికి 2 పైగా కూడా సర్జరీ జరిగాయి. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో పాటు తీవ్రంగా బ్యాక్ డిస్క్ పెయిన్ సంబంధించి ఇబ్బందులు ప్రస్తుతం ప్రభాకర్ రావు పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే అతను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కూడా అమెరికా ప్రభుత్వానికి ప్రస్తుతం వినతి చేశాడు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కూడా దీనికి యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి ప్రస్తుతం అతను ఫ్లోరిడాలో వాళ్ళ కొడుకు దగ్గర ఉంటూ చికిత్స కోసం రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తున్నానంటూ కూడా అమెరికా ప్రభుత్వానికి ఇప్పటికే వినతి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్పోల్ ద్వారా తెలంగాణ పోలీసులు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో మూవ్మెంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ ఇచ్చి అతన్ని ఇండియాకి తీసుకొచ్చే పనిలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు మరో నిందితుడైనటువంటి శ్రావణ్ రావు ప్రస్తుతం చికాగోలో ఉన్నట్లుగా తెలుస్తుంది. చికాగోలో అతనికి సంబంధించిన అడ్రస్ను కూడా తెలంగాణ పోలీసులు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇతనికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు సమాయత్తం అవుతున్న సందర్భంలో గ్రీన్ కార్డ్ అనే అంశం ఫస్ట్ తెరపైనకు వచ్చింది. మొదట గ్రీన్ కార్డు ప్రభాకర్ రావుకి వచ్చిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక క్లారిటీకి అయితే తెలంగాణ పోలీసులు అయితే వచ్చారు. రాజకీయ శరణార్థిగా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రాజకీయ పరంగా తనని ఇరికించే ప్రయత్నం చేస్తుందని కూడా ప్రభాకర్ రావు అందులో మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి వినతి కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతానికైతే ఒకవైపు అతని అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతుండడం, ఆసుపత్రిలోనే అమెరికాలో అత్యాధునిక టెక్నాలజీతో ఇటు వైద్యం సంబంధించి ఉన్నది కాబట్టి ఇక్కడనే చూపించుకుంటానని, ఇక్కడనే ఉంటున్నానని కూడా ఇటు అమెరికా ప్రభుత్వానికి తెలిపిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అతనికి కొంచెం స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. దీంతో అమెరికాలోనే మొదటి నుంచి కూడా ఉంటున్నాడు. అయితే అతను ఇండియాకు వస్తే మాత్రం అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన నిందితుడు, ఇదే కాకుండా ప్రభాకర్ రావు చెప్తేనే పూర్తిస్థాయిలో కింద ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు సిఐలు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కీలకంగా వ్యవహరించారు. ఇల్లీగల్గా జరిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ విషయాలన్నీ బయటికి రావాలంటే ప్రభాకర్ రావుని పోలీసులు విచారించాలని అయితే యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొస్తేనే ఈ తతంగం మొత్తం కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే 3 పోలీసు అధికారులను ఒకవైపు తెలంగాణ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభాకర్ రావు పైనే పూర్తి ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలనే టార్గెట్గా చేసుకుంటూ కూడా
ధన ప్రవాహం ఎక్కడ జరుగుతుందో అక్కడనే టార్గెట్గా చేసుకుంటూ ఫోన్ ట్యాపింగ్ జరిపారు. ప్రత్యర్థులను ఓడించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే పూర్తిస్థాయి ప్రయత్నం మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ప్రభాకర్ రావు ఇండియాకి రావాలంటే ప్రస్తుతం రెడ్ కార్నర్ ఇవ్వాలి. అయితే రెడ్ కార్నర్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఇంటర్పోల్ ద్వారా సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అతని ప్రభాకర్ రావు వినతి మేరకు అమెరికా ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికే ఎంబసీ ద్వారా పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్ ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నానికి అయితే పోలీసులు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. శ్వేత, రైట్, థ్యాంక్ యూ అమరేందర్. విశాఖ సమీపంలో మరోసారి డయేరియా కలకలం రేపింది. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జబ్బర్ తోటలో డయేరియా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా డయేరియా బారిన పడి 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గడిచిన 5 రోజుల్లో 40 మంది డయేరియా బారిన పడ్డట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని పలువురు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై బాధితులు హాస్పిటల్లో చేరారు. గ్రామంలో మంచినీటి కొలాయి మురుగునీరు కలుస్తుండడం వల్లే డయేరియా ప్రబలిందని గ్రామస్తులు వాపోతున్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. వారం రోజులుగా దక్షిణ బంగాళాఖాతం హిందూ సముద్ర సమీపాన కల్లోలం సృష్టిస్తున్న వాయుగుండం బలహీనపడుతున్నప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంతకంతకు ప్రభావం ఎక్కువవుతోంది. జిల్లా కోస్తా తీరం వెంబడి చలి వణికిస్తోంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు, హెచ్చరికలతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆదాని, కృష్ణపట్నం పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. కడలి కల్లోలంగా మారడంతో బీచ్లలో లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. వారం రోజులుగా దక్షిణ బంగాళాఖాతం హిందూ సముద్ర సమీపాన కల్లోలం సృష్టిస్తున్న వాయుగుండం బలహీనపడినప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంతకంతకు ప్రభావం ఎక్కువవుతోంది. జిల్లా కోస్తా తీరం వెంబడి చలి వణికిస్తోంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు, హెచ్చరికలతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావుని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. నరసింహరావు, నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలహీనపడుతున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా వాతావరణంలో పూర్తి మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో చలి ఉనికిస్తా ఉంది. పట్టపగలు కూడా దాదాపుగా 10 నుంచి 12 డిగ్రీల వరకు అంత స్థాయిలో కూడా ఇక్కడ వాతావరణం అంటే ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. కోస్తా తీరంలో అయితే
కడలి తీరం ప్రస్తుతం మొత్తం కూడా ఇటు దాదాపు 11 మండలాల్లో కడలి కల్లోలంగా ఉంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో గత మొన్నటి భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు కాలువలు ముఖ్యంగా రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి సోమశిల కండలేరులో దాదాపు ఒక చోట 72 టీఎంసీలు 52 టీఎంసీల పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండడం, ఇంకోవైపు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు అటు పైన అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయన్నటువంటి ఈ సమాచారంతో మొత్తం కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్న అధికారులందరూ కూడా సెలవులను రద్దు చేశారు. వేటకు ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా అక్కడ నిషేధాజ్ఞలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టులో 1వ నంబరు ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ కోస్తా తీరంలో ఉన్న మండలాలన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు కోస్ట్ గార్డులు, ఇంకోవైపు మెరైన్ పోలీసులు అందరినీ కూడా జిల్లా యంత్రాంగం ముఖ్యంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఇప్పటికే జిల్లా యంత్రాంగాలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పెద్దగా వర్షం లేకపోయినప్పటికీ జిల్లాలో మాత్రం వాతావరణం పూర్తిగా కూల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ. సిద్దిపేట దీక్ష దివస్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే జై తెలంగాణ అంటలేదు. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చింది. అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తారని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ, ఎన్నికలు అయిపోగానే నై తెలంగాణ. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి. తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి. ఆ క్రమంలో 2009 తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది. అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే హైదరాబాద్ లో ఉద్యోగాలు ఎవరన్నా చేయొచ్చు, ఆంధ్రులందరూ రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి. అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది. మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. మన హైదరాబాద్ లో మన ఉద్యోగస్తులకు రేపు ప్రమోషన్లు దొరికాయి, ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు. అంబేద్కర్ భవన్, మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్కి ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది. అందులో మీటింగ్ అయింది. అది అక్టోబర్ 12, 2009. అక్టోబర్ 12, 2009 అంబేద్కర్ భవన్ లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది. ఏంటిది?
ఒంగోలు హెల్త్ సెంటర్లో మహిళపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న మహిళలను ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఆపరేటర్ వేధింపులకు గురిచేశారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే నిన్ను లైంగికంగా వేధించారా, అందుకు సాక్ష్యం ఉందా, లైంగిక వేధింపుల వీడియోలు ఉన్నాయా అంటూ బాధితురాలిని పోలీసులు ప్రశ్నించారు. మానసికంగా కుంగిపోయిన ఆ బాధితురాలిని పోలీసులు ఇలా ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆ మహిళ కంగుతింది. తనకు న్యాయం కావాలని మహిళా కమిషన్ను ఆశ్రయించింది. ఒంగోలు సమీపంలోని ఓ హెల్త్ సెంటర్లో బాధితురాలు చిన్న స్థాయి ఉద్యోగం చేస్తోంది. అదే హెల్త్ సెంటర్లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ సురేంద్ర, కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మహమ్మద్ అన్సారీలు రోజు లైంగికంగా వేధిస్తూ అసభ్య పదజాలంతో తిడుతున్నారని బాధితురాలు వాపోయింది. హెల్త్ సెంటర్లో పని తక్కువగా ఉండడంతో అదే అదునుగా ఆ ఇద్దరు బాధితురాలిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఘటనపై డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా బాధితురాలికి ఎలాంటి న్యాయమూ జరగలేదు. దీంతో అక్టోబర్ 18న జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ లో మహిళ స్వయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాలూకా పోలీసులకు ఆ ఫిర్యాదును ఎస్పీ ఫార్వర్డ్ చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేయాలంటే సాక్ష్యాలు, వీడియోలు తీసుకురమ్మని చెప్పి పంపించారు. పోలీసుల తీరుతో విస్తుపోయిన బాధితురాలు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్కు, మహిళా కమిషన్కు, డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో పోలీసు అధికారులు మాట్లాడాల్సిన తీరు ఇదేనా, కనీస విచారణ అయినా చెయ్యరా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న మహిళలను ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఆపరేటర్ వేధింపులకు గురి చేశారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, శ్వేత, ప్రకాశం జిల్లా పోలీసుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి అంటే ఈ ఘటనను మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లా పోలీసులు ఒక పనితీరు, అదేవిధంగా మహిళలకు రక్షణ ఏ విధంగా ఉన్నదో కూడా అర్థమవుతా ఉంది. ఒంగోలు సమీపంలోని ఈ హెల్త్ సెంటర్ రాజీవ్ గృహ కల్ప అని ఒక ఏరియా ఉంటుంది. సమీపంలోనే ఒంగోలు పట్టణానికి ఆనుకొని ఈ రాజీవ్ గృహకల్పలో ఉన్న ఈ హెల్త్ సెంటర్ లో సుమారు 22-23 సంవత్సరాలు వయసు ఉంటుంది. మహిళ చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉంటది. అయితే గత 2-3 నెలలుగా మహిళను అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా కంప్యూటర్ డేటా ఆపరేటర్ అన్సారీ, సురేంద్ర వీళ్ళిద్దరూ కలిసి లైంగికంగా వేధిస్తున్నారు అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ లో కార్యాలయంలో ఫిర్యాదు చేసి నాకు న్యాయం చేయండి, నాకు వీళ్ళ దగ్గర నుంచి నాకు ఈ లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించమని చెప్పి మొట్టమొదటిగా డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వారు ఎవరు పట్టించుకోకపోవడంతో తనకు రక్షణ కావాలి అని చెప్పేసి అక్టోబర్ 18వ తేదీన డైరెక్ట్ గా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ గ్రీవెన్స్ లో ఎస్పీకే మహిళ ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ కేసును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు రిఫర్ చేయడం జరిగింది. ఈ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఆమెను ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అక్కడ అధికారులు ప్రశ్నిస్తూ మీ దగ్గర ఉన్న వీడియోలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా, వాళ్ళు లైంగికంగా వేధిస్తున్నట్లు మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వస్తానే మేము కేసు ఫైల్ చేసి విచారణ జరుపుతామని చెప్పేసరికి అసలు తనకు న్యాయం జరుగుతా లేదా, ఒక మహిళను ఇక్కడ పనిచేస్తున్న టైంలో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ లైంగికంగా వేధిస్తున్నారు, నాకు రక్షణ కల్పించమని, లేకుంటే నాపై లైంగిక దాడికి పాల్పడుతున్న వాళ్ళని విచారించమని చెప్పి పోలీసులు ఆశ్రయిస్తే వీడియోలు తీసుకురమ్మని, సాక్ష్యాలు తీసుకురమ్మని, ఆధారాలు తీసుకురమ్మని చెప్పడంతో మహిళ ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ గా డీజీపీకి, మహిళా కమిషన్ కు, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ హెల్త్ సెంటర్ లో ఇక్కడ ఎక్కువగా పని ఉండదు, పేషెంట్లు కూడా ఎక్కువగా రాకపోవడంతో ఈ హెల్త్ సెంటర్ ఎప్పుడూ ఖాళీగానే ఉంటది. ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా నెల్లూరు జిల్లా నుంచి రావాల్సి ఉంటది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్న పర్మనెంట్ డాక్టర్ ఆమె హెల్త్ లీవ్ పెట్టేసి ప్రెగ్నెంట్ కావడంతో హెల్త్ లీవ్ పెట్టి ఆమె వెళ్ళిపోవడంతో నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక డాక్టర్ ని ఇక్కడ వేయడంతో డాక్టర్ కూడా వారానికి ఒకసారి తను వచ్చి ఆ మొత్తం సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు, ప్రతిరోజు రాడు అని చెప్తున్నాను. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ హెల్త్ సెంటర్ పనిచేస్తూ ఉంటది. ఈ మహిళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ హెల్త్ సెంటర్ లోనే ఉండాలి. ఈ హెల్త్ సెంటర్ లోనే ఉండి తన పని తాను చేసుకునేటప్పుడు అటు ఇటు తిరుగుతానో, లేకుంటే సమయం దొరికినప్పుడల్లా ఈ అన్సారీ కానీ లేకుంటే సురేంద్ర వీళ్ళిద్దరూ తనను లైంగికంగా వేధిస్తున్నారు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు, నేను వీళ్ళ ఆగడాలు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి మహిళ వాపోతా ఉంది. అయితే డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా కానీ విచారణ. రైట్ శౌరి, థ్యాంక్ యూ.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రేపు పోలవరం రహదారి పనులకు దార్లపూడి గ్రామం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అనిత ప్రొక్లైనర్ నడిపి పనులను ప్రారంభించారు. అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఉన్న రోడ్డు సంగతి అందరికీ తెలిసిందే. సుమారుగా 5 సంవత్సరాలుగా చాలా నరక యాతన పడి ఇక్కడ కొన్ని తిరిగే ప్రయాణికులందరూ కూడా తిట్టుకొని రోజంటే ఏదీ లేదు. మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేసాం, ధర్నాలు చేసాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలే. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్ లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈ రోజు మేము అందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం. ఈ ఎన్డీబీ రోడ్స్ లకు సంబంధించి ఈ రోజు మళ్ళా తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈ రోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అడ్డు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్లే ప్రయాణికులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే ముట్టడించేందుకు బయలుదేరిన ఓబీసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ ఓబీసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారం రోజులుగా పాఠశాలల్లో గురుకులాల్లో విషతుల్య ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. గురుకులాల పర్యటనలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ ని సందర్శించారు. మలహార్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లోపించిన వస్తువులను వాడొద్దని, ఎక్స్పైరీ ముగిసిన వస్తువులను వాడొద్దని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో పాటే అల్పాహారం, భోజన సదుపాయాల నాణ్యత గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. చలికాలంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో మరమ్మతులు చేయాల్సిన సోలార్ విద్యుత్ పనులను త్వరలోనే చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ హామీ ఇచ్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.